స్వరూపాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? భగవంతుడి దేవుళ్ళు అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యాలు బాగుండాలండి. ఈ రోజు నేను వంకాయతో పచ్చడి చేస్తున్నానండి. వెనక మన పురాణ కాలంలో అందరూ కూడా మన పెద్దవాళ్ళు బొగ్గులు ఉండేయండి, కట్టెల పొయ్యిలు. బొగ్గులు ముందుకు అనుకొని ఆ బొగ్గుల మీద వంకాయ కాల్చి పచ్చడి నూరుకునే వాళ్ళండి, కుమ్ములో పెట్టి అంటారు దాన్ని. ఇప్పుడు బొగ్గులు లేవు కదా, పొయ్యి మీద కాలుస్తున్నాను. ఈ విధంగా 4 వైపులా కూడా పోసుకుందాం మనం. ఇట్ట కొంచెం ఈ ఘాట్లు పెట్టాం కదండి వంకాయకి 4 వైపులా. ఈ ఘాటుల్లో ఈ ఎల్లిపాయలు వేసేసుకుందాం ఇందులోనే. చూడండి, చిన్నుల్లిపాయలన్నీ ఇందులో వేసేస్తున్నాను. చిన్నుల్లిపాయలండి, కొన్ని పట్టట్లేదని మళ్ళీ ఇటేస్తున్నా. పచ్చిమిర్చి కూడా ఘాటులో పెట్టే, చిన్నుల్లిపాయలు పచ్చిమిర్చి 2. వంకాయకి పైన నూనె రాసుకుందాం మనం. ఇలా చూసారు కదా, ఇలా కొంచెం నూనె రాసుకుందాము. ఇప్పుడు ఇది వంకాయ కాలవటానికి ఇది పెట్టానండి పొయ్యి మీద, వంకాయలు కాల్చుకునేది. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించాను నేను. ఈ వంకాయ దీని మీద పెడుతున్నానండి. వంకాయని బాగా కాలుద్దాం దీని మీద పెట్టి శుభ్రంగా. చూడండి, అప్పుడు పొయ్యిలో పెట్టి కాల్చుకునే వాళ్ళం, కుమ్ములోని పొయ్యి నిప్పుల మీద. చక్కగా గాలి నిప్పుల మీద. చూసాం కదండి, వంకాయని మెత్తగా కాలిపోయిందండి, చక్కగా మగ్గింది. అడుగును కూడా కొంచెం కాల్చాను, తీసేస్తున్నానండి. ఇక మీద పెట్టేసానండి. ఇప్పుడు టమాటాలు కూడా కాల్చుకుందాం. టమాటాలు కూడా అలాగే మగ్గించుకుందాం దీని మీదనే, నిప్పు మంట మీద. టమాటాలకు కూడా కొంచెం ఆయిల్ రాసుకుందామండి. ఇలా చూసారు కదండి, టమాటాలు కూడా కాలిపోయినాయి చక్కగా. తీసేద్దామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇక ఇప్పుడు వంకాయకి పొట్టు తీద్దామండి. కాలింది కదా, కాలినాక ఇది ఊడిపోయిద్దండి శుభ్రంగా. ఇలా తీసేసుకుందాం మనం. ఇలాగే టమాటాలకు కూడా తీద్దామండి పై పొట్టు. ఇది దీంతో బౌన్లో వేసానండి అన్నీ. ఇందులో నలుపుకుందాము శుభ్రంగా. ఇలా మెత్తగా నలుపుదాం వంకాయని. ఈ తొడము పారైనండి, నేను తీస్తారు కానీ మా అమ్మాయికి తొడము అంటే ఇష్టం, వంకాయ తొడము అంటే. అందుకని మళ్ళీ ఇది ఇలాగే తాలింపులు వేసుకొస్తాను తింటది. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందామండి. మనకు సరిపడా చాలండి. ఇందులో కొంచెం కారం కూడా వేస్తున్నాను, చాలు. కొంచెం పసుపు కూడా వేస్తాను, చాలండి. జీలకర్ర కూడా వేసానండి. ఉన్నవాళ్ళు కొంచెం జీలకర్ర పొడి వేసుకోవచ్చు, లైట్గా ధనియాల పొడి వేసుకోవచ్చు. జీలకర్ర వేసానండి. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది చపాతీలోకి, రోటీలు, అన్నంలోకి చాలా బాగుంటుందండి. రోటీ, చపాతీ, మనం రైస్లోకి తినొచ్చు, రోటీలోకి తినొచ్చు. స్టవ్ వెలిగించా, కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆవాలు వేసానండి, కొంచెం జీలకర్ర, మళ్ళీ అక్కడ వేసే కదా పచ్చట్లో, కొంచెం ఇక్కడ వేస్తున్నాం. ధనియాలు వేసే చాలు. ఇందులో మనకు శనగపప్పు, మినపప్పు అయినా అవసరం లేదండి. పెట్టుకొని పొయ్యి నిప్పుల మీద మనం అలాగే రోట్లో నూరుకొని అలాగే తింటే బాగుంటుంది, ఇంకా నూనె వేయకుండా. కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా కోసాం కదా, వేసేసాను ఇందులో. చూడండి, మనం ఇప్పుడు కలుపుకున్న పచ్చడి అంటే ఇందులో వేసుకుందాం బౌన్లోది. ఇప్పుడు ఇలా తిప్పుకుందామండి. మొత్తం తిరమాతలు వేసాను కదా, ఇలా తిప్పుకున్నాము. ఈ వంకాయ కూడా వేస్తాను నేను, మా అమ్మాయి తింటారు అది. అయిపోయిందండి, ఇది బౌన్లోకి తీద్దాం. ఇక మనము అయిపోయింది. ఇక చూడండి, ఈ వంకాయ పచ్చడి ఎంతో సూపర్ టేస్ట్ అండి. ఇది మనం వెనక పెద్దవాళ్ళు చేసేది. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. నాకు ఛానల్కి సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.